ఇక్కడ మేము మళ్ళీ కొత్తగా ఇక్కడ పోర్ట్ వస్తుంది, ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ హబ్స్ వస్తున్నాయి, పక్కనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కనే రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడ మనకి జల రవాణా, వాయు రవాణా, రైల్వే రవాణా, రోడ్డు రవాణా అనేటువంటి చాలా మాటలు ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ కూడా మనకి కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఒక ప్రోగ్రెస్లో చాలా వేగంగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఒక జడ్జిమెంట్, ఒక విజన్ ఉన్నటువంటి ఒక సంస్థ శ్రీచందన వారు, నేను అతి త్వరలో అంటే మంచి ముహూర్తం కోసం చూస్తున్నాను. ఇప్పుడే పంతులు గారు కూడా ఒక మంచి మాట చెప్పున్నారు. నేను మంచి ముహూర్తం కోసం చూస్తున్నాను. ఎందుకంటే నాకు బ్యాంకు వారు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లోన్ శాంక్షన్ చేసి ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బ్యాంకు వారు లోన్ శాంక్షన్ చేశారు అని చెప్తున్నారు అంటే ఇట్ ఈస్ పక్కా అంటే ఏం ఇంకా లీగల్ ఒపీనియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, లింక్ డాక్యుమెంట్ల దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా పక్కాగా ఉంది అని వారు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మనకి లోను అప్రూవ్ చేస్తారు. మనకు ఒక ఆపర్చునిటీ తీసుకునే వాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక ఆపర్చునిటీగా భావించి దీని మీద మక్కువ చేసి తీసుకుంటారని నేను చెప్పిన మనవి చేసుకుంటూ, మీ అందరూ దీని మీద దృష్టి పెట్టి ఒకసారి ఆలోచించండి. మంచి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లో చాలా రకాలుగా పెడుతున్నాము. భూముల మీద పెడుతున్నాము, బంగారం మీద పెడుతున్నాము, ఇళ్ళ మీద పెడుతున్నాము, పొలాల మీద పెడుతున్నాము. నేను ఫస్ట్ సారి వచ్చినప్పుడు నేను పోర్టు దగ్గరికి పోయి చూసొచ్చాను, ఈ ఏరియా చూశాను, ఆ మొత్తం ఏరియా చూశాను. సార్ చెప్తుంటే సరే వ్యాపారం కోసం వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి 10 రకాలు చెబుతుంటారు. మనం వచ్చాము, తిన్నాము, పోయాము అని చెప్పి తెలిపోయాం. సరే రెండోసారి కూడా అతను 1కి 4 సార్లు రావాలి అన్నాడు. సరే అక్కడ మన మీడియేటర్ శ్రీనివాసరావు ఉన్నాడు. శ్రీనివాసరావు కూడా బాగా డెవలప్ అయిందన్నా, ఒకసారి చూడండి, మీరు కొనాల్సిన అవసరం లేదు అని శ్రీనివాసరావు గారు చెప్పారు. అదే మాట శ్రీను కూడా అదే మాట చెప్పాడు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ ఆ రోజు చూసాము, ఇవాళ ఎక్కడికి వచ్చాము చూసిన తర్వాత సారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అనేది గ్యారంటీగా నాకు అర్థమైంది. ఎందువల్లంటే ఒకసారి చెప్పున్నాడు, ఈడకి మేము వచ్చినప్పుడు కేవలం ప్లేస్ అని నేను కూడా చూశాను. చిల్ల చెట్లు, కరెంటు పోల్స్ అవన్నీ మాకు చూపించి, ఏమండి ఇక్కడ మేము కాలువ వేస్తామండి, ఇక్కడ మేము రోడ్డు వేస్తామండి, ఆడ చెట్టు నాటుతామండి, ఆడ ఇది పెడతామండి అన్నాడు. ఇవన్నీ ఎవరండి పెట్టేది? మీరు ముందు అమ్ముకున్న తర్వాత మాట్లాడుకున్నా. ఈరోజు సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఆ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఎంత తృప్తి పడతారంటే, ఇవాళ మనమే ఈ రేటు కొంటున్నామంటే వాళ్ళకి ఎంతో కొంత లాభం ఉంటుంది. దాని ఎదురుగా ఆ రోజు ఏమీ లేవండి, ఇళ్ళు
అప్పుడు కూడా అదే మాట చెప్పారు, సుమారు 1500 ఇల్లు కడతారని అని చెప్పేది. ఎవరు నమ్మరు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్నా ఏ వ్యాపారమైనా ముందర ఏం చేస్తారంటే దాని గురించి గొప్ప చెప్పుకుంటారు. ఈ రోజు రెండోసారి ఈ సంవత్సరానికి రావడం వల్ల ఆ డెవలప్ చూసిన తర్వాత ఈ ప్లేస్ అనేది పక్కన పెట్టండి, అక్కడ ఇల్లు పడితే మనం ఇల్లు కట్టుకోవచ్చు కదా అనే నమ్మకం 100కు 500% కలుగుతుంది. మళ్ళీ మేము సెకండ్ టైము సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ రండి అని మేము మళ్ళీ ఇన్వైట్ చేయడానికి ఆ 1.5 మంత్లో వెంచర్ అయిపోయింది. రియల్గా అందులో రీసేల్ కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ వెంచర్లో రీసేల్ కూడా జరుగుతున్నాయి. నిజంగా సార్ వాళ్ళు చెప్పినట్లుగా పోర్ట్ అంటే ఏదో ఒక స్టీమర్ వస్తుంది, ఏయో దింపుతారు, ఏ ఎత్తుతారు కాదు. ఇది గ్రీన్ పోర్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్కి వైజాగ్ పోర్ట్ నుండి ప్రతి వస్తువు వెళ్తుంది. ఇప్పుడు దీన్ని గ్రీన్ పోర్ట్గా అనౌన్స్ చేసి వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రతి వస్తువుని ఇక్కడి నుండి వెళ్ళే విధంగా మారుస్తున్నారు. ఇక్కడికి వైజాగ్కి హైదరాబాద్కి జర్నీ 300 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి గవర్నమెంట్ వైజాగ్ నుండి హైదరాబాద్కి వెళ్ళే ప్రతి వస్తువుని కూడా ఈ పోర్ట్ నుండి వెళ్ళే విధంగా ఆర్డర్స్ జారీ చేస్తుంది. జారీ అయినాయి కూడా అవి. రెండోది మన చీమకుర్తి గ్రానైట్స్ అందరికీ తెలుసు. చీమకుర్తి గ్రానైట్స్ పెద్దలు చెప్పారు, లారీల్లో ఎక్కడికి వెళ్తాయి? పోర్ట్కి, చెన్నైకి వెళ్ళిపోతాయి. చెన్నైకి వెళ్తావా? చెన్నైకి వెళ్తాయి. ఇప్పుడు అవి డైరెక్ట్ ఇక్కడికి వస్తాయి. అంటే ఎంత త్వరగా మన దగ్గర వనరులు ఉన్నాయి. పోర్టు డెవలప్ అవడానికి మన చుట్టూ చాలా వనరులు ఉన్నాయి. అతి త్వరగా ఈ పోర్ట్ డెవలప్ అయిపోతుంది. సార్ మీద మంచి నమ్మకంతో, సార్ కూడా చాలా మంచి వ్యక్తి. మనం ఏది అడిగినా నేనైతే మాత్రము నా కస్టమర్కి నా సొంతం కంటే కూడా నేను ఎక్కువగా చూస్తాను. డాక్యుమెంట్ పరంగా కానీ, లీగల్గా కానీ, ఆ ల్యాండ్ కానీ. ఇప్పుడు ఏదన్నా కొంచెం క్రాస్లు అట్లా ఇట్లా బిట్టున్నా కూడా అది నేనే చెప్తాను, ముందే తీసేయండి, అది డబ్బులు వద్దు సార్. అట్లంటే ఎట్లా అంటాడు, కాదు సార్ ఇది ఇవ్వాల్సిందేనని నేను సార్ తోటి పోరాటం చేసైనా తీసుకుంటూ ఉంటాను. అందువల్ల సార్ మాత్రం చాలా మంచి వ్యక్తి. మీరు ఏ వెంచర్ వేసినా ఎక్కడ వేసినా ఒకసారి మీకు అందరూ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. మంచిగా మళ్ళీ నేనే అమ్మి పెట్టమన్నా నేనే అమ్మి పెడతా ఈ వెంచర్లో. మీరంతా ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ని, సెకండ్ ఫేజ్ ఎలా డెవలప్ అయిపోతుందో మీరు సార్ వారి మాటల్లో వారు చూపించినవి చూసి మీరు వాటిని గమనించగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను. అంటే ఈ ప్రాజెక్టు గురించి నాకంటే కూడా చెప్పాల్సినంత మనోడు చెప్పున్నారు. ప్రాజెక్టు గురించి అంటే ఇది చాలా వాల్యుబుల్ ప్రాజెక్ట్స్ అండి. ఇలాంటి ప్రాంతాలు అరుదుగా వస్తాయి అవకాశాలు. ఇలాంటి ప్రాంతాల్లో వెంచర్లు వేయడానికి మాకు కానివ్వండి, కొనుక్కునే వాళ్ళకు కూడా ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు. ఎందువల్ల భావిస్తారంటే పోర్ట్లు వస్తే పోర్ట్ల వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు అనేది మన వాళ్ళందరూ ఆల్రెడీ చెప్పున్నారు. అంతకంటే గొప్పగా కూడా ఈ పోర్టులన్నీ తయారవుతాయండి. దీన్ని బేస్ చేసుకొని కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు త్వరలో ఇక్కడికి రాబోతున్నాయి. కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు. ఇక్కడ నాకు ఆనందం ఏంటంటే ఇంతమంది సతీ సమేతంగా వచ్చి ఒక చెప్పే కదా నాకు లక్ష్మీదేవి అమ్మవారిలాగా ఆది దంపతుల్లాగా వచ్చి నాకు ఈరోజు ఈ నేల, ఈ భూమి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకొని ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని నా అభిలాష. అంటే ఇది ఒక వ్యాపార పరంగా మాత్రం మీరు అనుకోవద్దు. ఇది మీకు మేలు చేస్తుంది, మీకు ఉపయోగపడుతుంది అనే ధైర్యం నాకుంది. పక్కాగా మీరు పెట్టుబడికి 100కి 100%, 100కి 200% మీరు లాభాలు పొందుతారు. అది నా నమ్మకం. ఇవన్నీ నేను గతంలో చేస్తున్నాను కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మీకు చెప్పాలంటే నాకు ధైర్యం కావాలి. నాకు ధైర్యం కాకుండా నేను మీకు చెప్పలేను. నేను నమ్మాను. ఆల్రెడీ నేను 4 వెంచర్లు సారాలను పిలిచిన దగ్గర నుంచి ఇప్పుడు 4 వెంచర్లు కంప్లీట్ చేశాను. 5వ వెంచర్కి వచ్చారు సార్ అని. ఇప్పటికీ 4 వెంచర్లు కంప్లీట్. 4 వెంచర్లో కూడా అన్నీ కూడా రేట్లు డబుల్ అయినాయి. 5వ వెంచర్కి మీరు అందరూ వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా చక్కగా ఈ ఫ్లాట్స్ని చూసుకొని బుక్ చేసుకుంటారని ఆశిస్తూ నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి.
జై వాసవి. మరి సిరిచందన వాళ్ళు మన అందరికీ ఈ యొక్క వెంచర్స్ గురించి తెలియజేశారు. వారి వెంచర్స్ వేసిన ప్లాట్లన్నీ సక్సెస్ఫుల్గా అందరూ తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.